బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకైతే రానుంది. ఇక జస్టిస్ బిఆర్ గవాయి అలాగే జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్ పైన విచారించనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్ పైన విచారణ చేపట్టింది. రైట్గా కవిత బెయిల్ పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టులో అయితే విచారణ జరగనుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండనుంది అనేసి చెప్పి అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, కవితకైతే బెయిల్కి సంబంధించి ఈ రోజైతే పిటిషన్ విచారణ అయితే ఉంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి రాజకీయ పరిణామాల మధ్యలో కవిత బెయిల్ పిటిషన్ అయితే రోజు కొత్త ముందు తీసుకుంటుందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే ట్రయల్ కోర్టు అంటే జూలై 1వ తారీఖున తన ట్రయల్ కోర్టు తన బెయిల్ పిటిషన్ నిరాకరించే క్రమంలో వీళ్ళు చెప్పిన 2-3 విషయాలు ముఖ్యంగా చూసుకోవాలి. తను మహిళ కాబట్టి తనకి దాన్ని చూసే పద్ధతిలో మార్పులు ఉండాలన్నది ఒకటి. మరొకటి కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చింది కాబట్టి తను కూడా బెయిల్ పిటిషన్ పొందే విధంగా ఫస్ట్ వాదించడం జరిగింది. ఆ తర్వాత 90 రోజులు దాటినా సరే అదే తనకి బెయిల్ ఇచ్చే విషయంలో సిబిఐ కానివ్వండి ఈడీ కానీ కక్షపూర్తిగా వ్యవహరిస్తోంది. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేయకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి డిఫాల్ట్ గా తనకి బెయిల్ పిటిషన్ అర్హత దొరుకుతుంది కాబట్టి తద్వారా నాకు బెయిల్ పిటిషన్ ని అలౌ చేయాలని కూడా గతంలో మాట్లాడింది. బట్ అదే సందర్భంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ ఇష్యూలో కీలకంగా పరిగణించే ఇద్దరు వ్యక్తులు, ఒక అరవింద్ కేజ్రీవాల్, 2 మనీష్ సిసోడియాకి సంబంధించి తనకు ఆల్రెడీ ఇప్పటికే బెయిల్ వచ్చింది. బట్ అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా తనకి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పటికే అతను బెయిల్ మీద ఉన్నారు. మరొక కీలకమైన అంశం అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ దొరికింది కానీ బట్ సిబిఐ కేసులో ఇంకా బెయిల్ దొరకాల్సిన నేపథ్యంలో తనకు కూడా ఆ విషయంలో కంపల్సరీ నాకు కూడా బెయిల్ రావాలి అని చెప్పి అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవాళ సుప్రీంకోర్టులో తనకు సంబంధించి ఏదైతే ఆ బెయిల్ పిటిషన్ లో తాము వాదిస్తున్నది మాత్రం ఏంటంటే తనకి ఈ కేసులో సంబంధం లేదు, కేవలం దాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు అని చెప్పడము. అంతేకాకుండా ఏదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా దాఖలు అయిపోయాయి కాబట్టి ఇకపైన నేను సాక్షుల్ని బెదిరించడం కానివ్వండి లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలి అనే విధంగా తను వాదిస్తుంది. ఇవాళ ఏమవుతుందో చూడండి. ఎందుకంటే మనము లాస్ట్ టైం కూడా చూసాము నాటకీయ పరిణామాల పదం వాడడానికి కారణం ఏంటంటే తను బెయిల్ పిటిషన్ ని సబ్మిట్ చేయడము, ఒకసారి 2 సార్లు దాని తప్పులు ఉన్నాయి చేసుకున్నారు, 3వసారి కూడా అదే తరహా విషయం జరిగింది. ఇప్పుడు మాత్రం తను బెయిల్ పిటిషన్ తో ముందుకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పిస్తుందని తెలియాలంటే మాత్రం మరి కాసేపు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.